హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ ఇంటికి సర్వీస్ వైర్ అనేది పాడైపోయిందండి. ఎందుకంటే బాగా వీక్ అయిపోయి కరెంట్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు పోతుంది. అందుకోసమని మనం ఈరోజు ఈ ఇంటి సర్వీస్ వైర్ చేంజ్ చేసేద్దాం, కొత్త వైర్ వేద్దామండి. ముందుగా లోపల సర్వీస్ వైర్ ప్రాబ్లం ఏంటనేది చూద్దాము. మనం మీటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం మీటర్ దగ్గరకు వచ్చాము. మీటర్ దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేద్దాం టెస్టర్తో, వర్క్ ఎలా చేస్తుంది అనేది. ఫ్రెండ్స్, నార్మల్గా మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ. ఇప్పుడు కరెంట్ అనేది రెండాట్లకి రావట్లేదు, ఇండికేట్ చేయట్లేదు కాబట్టి పవర్ అనేది ఫెయిల్ అయిపోయిందండి. పవర్ కరెంట్ రావట్లేదు. ఒకవేళ న్యూట్రల్ ఫెయిల్ అవుతే రెండాట్లకి పవర్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, కొత్త సర్వీస్ వైర్ మార్చడం కోసం నేను సర్వీస్ వైర్ తీసుకున్నానండి. సింగిల్ కోర్ సర్వీస్ వైర్, ఇది గోల్డ్ మెల్ కంపెనీ. దీని డీటెయిల్స్ అనేవి వైర్ మీద చేసి ఉన్నారు. ఎంత మీటర్స్ కూడా ఇక్కడ ఇండికేట్ చేసి ఉన్నాయి. ఫ్రెండ్స్, సింగిల్ కోర్ అంటే దీని లోపలే ఫేస్ న్యూట్రల్ రెండు వైర్లు ఉంటాయండి, రెడ్ కలర్ బ్లాక్ కలర్. అలాగే ఈ యొక్క వైర్ ఉంది కదా, వైర్ కి సపోర్ట్ వైర్ వేసి రెండు కలపడం కోసం ట్యాగ్స్ అండి. ఇందులో టేప్స్ వాడేవారు, టేప్స్ బదులు ట్యాగ్స్ అయితే చాలా గట్టిగా ఉంటున్నాయి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది సర్వీస్ వైర్ అండి. ఈ వైరే మనకి ఎంత ఖమ్మం నుంచి ఇంటి వరకు బలాన్ని కాస్తుంది, సర్వీస్ వైర్ యొక్క బలము. అలాగే టేప్ అండి, అంటే టేప్ ఎక్కడన్నా మధ్య మధ్యలో ఉపయోగపడుతుంది కదా, అందుకోసం టేప్ కూడా తీసుకున్నాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది పాత సర్వీస్ వైర్, అంటే ఆ ఇంటికి ఉన్న పాత వైర్ అండి. ఆ వైర్ అనేది మనం పోల్ సర్వీస్ నుంచి తీసేయాలి. తీసేస్తేనే కొత్త వైర్ వేయడానికి అవకాశం ఉంటుంది. పాత వైర్ ఎలాగా పనిచేయదు కాబట్టి పాత వైర్ అనేది రిమూవ్ చేసేసుకుందాం. రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఈ యొక్క దీనికి నార్మల్గా సపోర్ట్ వైర్ ఉంటుంది కదా, ఆ సపోర్ట్ వైర్, అంటే సపోర్ట్ వైర్ కొంచెం తక్కువ తెచ్చానండి. ఈ సపోర్ట్ వైర్ని మనం తెచ్చిన కొత్త వైర్ ఉంది కదా, ఆ కొత్త వైర్కి వేసేద్దాం. ఎందుకంటే కాస్త సపోర్ట్ ఉంటుంది, అలాగే వైర్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, పాకిళ్ళు కదా, పాకిళ్ళలోకి వైర్ పంపించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కమ్మలు తేల్చి పంపించాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి నేను పాత సర్వీస్ వైర్ ఉంది కదా, ఆ సర్వీస్ వైర్కి కొత్త సర్వీస్ వైర్ వేసి టేప్ వేసేస్తున్నానండి. టేప్ వేసేసి నేను లోపలికి వెళ్ళి లాగుతాను. లాగితే ఆ సర్వీస్ వైర్తో పాటు కొత్త సర్వీస్ వైర్ కూడా లోపలికి వచ్చేస్తుంది. చూస్తున్నారుగా, బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే నేను లోపల వైర్ లాగుతున్నానో ఆ వైర్తో పాటు కొత్త సర్వీస్ వైర్ కూడా లోపలికి వచ్చేది. దానివల్ల మనకి ఎలాంటి శ్రమ ఉండదు. ఇప్పుడు ఒకవేళ అలా చేయకపోతే మనం వెళ్ళి అక్కడ నిచ్చెన వేసుకుని కమ్మలు అయిపోయి అవన్నీ చేయాలంటే కొంచెం రిస్కీగా ఉంటుంది. కొంచెం ధూళి కూడా పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఇలా అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. ఈజీగా మన పాత వైర్ తీసేయచ్చు. కొత్త వైర్ కూడా లోపలికి ఈజీగా వెళ్తుంది. అది ఎలా వెళ్తుందో చూడండి. ఎందుకంటే లోపల వైర్ లాగుతున్నాం కాబట్టి కొత్త వైర్ అనేది పాత వైర్తో పాటు లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను లోపల నుంచి లాగుతున్నాను కదా, లోపల ఏ విధంగా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కొత్త వైర్ అనేది పాత వైర్తో పాటు వచ్చేసింది లోపలికి. నాకు కావాల్సినంత వైర్ తీసుకొని మీటర్ కనిపిస్తుంది కదా, మీటర్ అక్కడ ఉంది. ఆ మీటర్కి కావాల్సినంత వైర్ తీసుకుంటాను నేను. తీసుకున్న తర్వాత మిగతా పాత వైర్ ఉంది కదా, పాత వైర్ బయట నుంచి లాగేస్తే సింపుల్గా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే కొత్త వైర్ కూడా లోపలికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, నేను కొత్త వైరు ఇలా క్లాంపుల ద్వారా మీటర్ దగ్గర తెచ్చేసుకున్నాను. ఇప్పుడు మీటర్ దగ్గర కనెక్షన్ ఏ విధంగా వేస్తానో చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ కలర్ వైర్ కనిపిస్తుంది కదా, అది ఫేస్ వైర్ అండి. ఫేస్ వైర్ అప్పుడు M1 అనే టెర్మినల్ ఉంటుంది మీటర్లో శివారుది, దానికి మాత్రమే వేయాలి. M2కి వేయకూడదు. ఎందుకంటే ఇలా వేస్తేనే పర్ఫెక్ట్ పని చేసినట్టు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ న్యూట్రల్ వైర్ ఉంది కదా, కింద బ్లాక్ వైరు, ఆ బ్లాక్ వైర్ ఏమో న్యూట్రల్గా ఉపయోగిస్తారండి. న్యూట్రల్ ఎప్పుడు M2 టెర్మినల్కి మాత్రమే వేయాలి, M1 టెర్మినల్కి వేయకూడదు. ఇప్పుడు మెయిన్స్ ఎప్పుడు అటుపక్క వేయాలి, ఇటువైపు మాత్రం అస్సలు వేయకూడదండి. అక్కడ M1 M2 ఇక్కడ L1 L2 అనే ఆప్షన్లు ఉంటాయి కాబట్టి ఆ ఆప్షన్ బట్టి ఇప్పుడు మనం మీటర్స్ అనేది వేయాలి. వేరే విధంగా ఎట్టి పరిస్థితిలో వేయొద్దండి. ఈ విధంగా మనం కనెక్షన్ వేసుకున్నాము. ఇప్పుడు మీటర్ దగ్గర పర్ఫెక్ట్గా వేసామండి. ఇప్పుడు మీటర్ మూసుకుందాం. తర్వాత బయటికి వెళ్ళి చూద్దాం. బయట వైర్లు ఉన్నాయి కదా, ఆ వైర్లకి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది సపోర్ట్ వైర్ అండి. ఇదేమో మెయిన్ వైరు, సింగిల్ కోర్, లోపలే ఫేస్ న్యూట్రల్ లోపలే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ట్యాగ్స్ అండి. ఈ ట్యాగ్స్ మనం ఆ రెండు ఉన్నాయి కదా, ఆ రెండాట్లకి పెట్టి వేసేస్తే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా అండ్ గట్టిగా ఉంటాయండి. టేప్ అయితే కాలం మారి కొద్దీ టేప్ వదిలేస్తుంది. ఈ ట్యాగ్స్ అసలు వదలవు. ట్యాగ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ అండి సర్వీస్ వైర్కి. ఎందుకంటే ఎక్కువ కాలం ఏలబడి ఉంటుంది కాబట్టి ట్యాగ్ ఎంత మంచిగా వేస్తే టేప్ బదులు ట్యాగ్లో ఎంత మంచిగా వేస్తే సర్వీస్ వైర్ అనేది అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా ఈ ట్యాగ్స్. అలాగే మనం మధ్య మధ్యలో
మామూలుగా టేప్ కూడా వేద్దాము. ట్యాగ్స్ అనగానే కాదు, టేప్ కూడా వేద్దాము. ఎందుకంటే ట్యాగ్స్ కొంచెం దూరం దూరం వేద్దాము. మధ్యలో గ్యాప్ రాకుండా టేప్ కూడా ఉపయోగిద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ట్యాగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ట్యాగుల్లో రకాలు కూడా ఉంటాయండి. కొంచెం పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, బాగా చిన్నవి ఉంటాయి. అంటే మనం వైర్ బట్టి ఏదన్నా ట్యాగ్ అనేది మనం వాడుకోవాలి. అంతేగాని వైర్ పెద్దగా ఉండి ట్యాగ్ చిన్నది వేస్తే ఉపయోగం ఉండదు కదా. సర్వీస్ వైర్ కాబట్టి కొన్ని రోజులు ఎక్కువ రోజులు కావడం కోసం ట్యాగ్స్ అనేవి మనం పెద్దవి వేసుకోవాలి, చిన్నవి వేసుకోకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సర్వీస్ వైర్ అనేది ఇలా ట్యాగ్స్ వేసుకుంటే సపోర్ట్ వైర్కి, సర్వీస్ వైర్కి చాలా ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మన ట్యాగ్స్ అనేవి పక్కాగా వేయాలి. నాలో టేప్ వేసేవారు. టేప్ అంటే వర్షానికి ఎండడానికి వెండి టేప్స్ అనేవి వదిలేస్తాయండి. ట్యాగులు అలా వదలవు, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఫ్రెండ్స్, సర్వీస్ వైర్ ట్యాగులు వేస్తాం కదా, ట్యాగులు వేసినప్పుడు ఆ ట్యాగ్స్ అనేవి ఎక్స్ట్రాగా కొంచెం ఉంటుందండి, అది కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే వైర్ అనేది నీట్గా ఉంటుంది. ఒకవేళ అవి కట్ చేయకుండా వదిలేస్తే చూడడానికి కూడా నీట్గా ఉండదు కాబట్టి మనం ఎప్పుడు ట్యాగులు శివారు మషాలు ఉంటాయి కదా, కట్ చేసుకోవడం మంచిది. ఫ్రెండ్స్, ఈ విధంగా ట్యాగ్ వేసుకుని అలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక ట్యాగు అలాగే మధ్యలో టేప్ కూడా వేసానండి. ఎందుకంటే ట్యాగ్స్ మ్యాక్సిమం కాసేస్తాయి సపోర్టు, కానీ టేప్ కూడా వేస్తే మంచిది కదా అని టేప్ వేసానండి ప్రతిదానికి. చూసారు కదా ట్యాగు. ఈ విధంగా నేను సర్వీస్ వైర్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు ఎక్కువ రోజులు ఉండాలంటే మనం ఎంత గట్టిగా వేస్తే సర్వీస్ వైర్ అనేది అంత బాగా నిలబడుతుందండి. కాబట్టి సర్వీస్ వైర్ దగ్గర రాజీ పడొద్దు. ఈ విధంగా నేను సర్వీస్ వైర్ అనేది రెడీ చేస్తున్నాను. సర్వీస్ వైర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ కనెక్షన్ ఒకటే ఉంది. చాలా పెద్ద వైరు మా ఎలక్ట్రీషియన్ రెడీ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను. అలాగే ఇప్పుడు కనెక్షన్ వేస్తాను. కనెక్షన్ ఏ విధంగా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్ వైర్ ఉంటుంది కదా, సపోర్ట్ వైర్ ఎప్పుడన్నా సరే స్తంభానికి కట్టేసుకోవాలండి గట్టిగాను. స్తంభానికి ఎంత గట్టిగా కట్టుకుంటే మన మెయిన్ వైర్ మీద లోడ్ అనేది అంత తగ్గుతుంది. సపోర్ట్ వైర్ ఏంటంటే మెయిన్ వైర్కి ఎలాంటి లోడ్ పడదు, అలాగే బేగా కిందకు కూడా వాలిపోదండి వైర్ అనేది. ఈ విధంగా మనం సపోర్ట్ వైర్ వేసుకోవాలి పక్కగానే. కొంచెం మంది వైర్ స్తంభాన్ని కడేస్తారు, అలా కట్టడం వల్ల వైర్ అనేది సాగిపోయి పవర్ సప్లై అనేది ఆగిపోతుంది. ఇప్పుడు నేను కనెక్షన్ ఏ విధంగా వేస్తాను అనేది చూడండి ప్రతి ఒక్కరు. ఫ్రెండ్స్, పైన ఉన్నాయి కదా వైర్లు, ఫేస్, న్యూట్రల్, అలాగే ఈ లైట్లు ఉంటే స్ట్రీట్ లైట్ ఫేస్ ఉంటుందండి. వాటి గురించి కూడా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, నార్మల్గా అందరి దగ్గర ఒకలాగా ఉండవు, కానీ ఈ పోల్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అసవారిది ఫేస్ అండి, మధ్యది స్ట్రీట్ లైట్ ఫేసు, ఇదేమో న్యూట్రల్ అండి. ఇప్పుడు నేను రెడ్ వైర్ ఫేస్కి వేస్తాను. ఫ్రెండ్స్, ఆ వైరు చాలా వరకు పౌడర్లు పడేసి ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువ సర్వీస్ వైర్లు ఉంటాయి కాబట్టి అందువల్ల పౌడర్ అనేది పడేసి అక్కడ కూడా పౌడర్ ఉన్నట్టు ఉంటుంది. అందుకని నేను వైర్ అనేది వెనక్కి ఇప్పేస్తున్నానండి. అలా కాకుండా నీట్గా పౌడర్ లేని దగ్గర వేసుకుంటే సర్వీస్ వైర్ అనేది బేగా కంప్లైంట్ రాకుండా ఉంటుంది. అసలు పౌడర్ ఎలా పడుతుంది అనేది నేను ఒక వీడియో చేస్తాను, ఒక వీడియోలో చెప్తానండి పక్కాగాను. పౌడర్ వర్షం అలాగే ఎండ కాయడం వల్ల సర్వీస్ వైర్లు బేగా వదిలేస్తాయి. ఇప్పుడు నేను ఫేస్ వైర్ వేసానండి. ఇప్పుడు న్యూట్రల్ మీకు చెప్పాను కదా, న్యూట్రల్ శివార్ది, మధ్యలోది స్ట్రీట్ లైట్ ఫేస్ అని. అందుకోసం నేను శివార్ది వేస్తాను. అలాగే స్ట్రీట్ లైట్ ఫేస్ ఏ విధంగా వేస్తారనేది కూడా వీడియో చేస్తాను, అది కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు న్యూట్రల్ వేస్తున్నాను. న్యూట్రల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం వైర్ కనెక్షన్ అనేది వేసాను. ఇప్పుడు ఎక్స్ట్రా వైర్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా వైర్ అనేది ఫోన్ మీద ఉంచుకోవాలండి పక్కాగా. ఎందుకంటే ఎప్పుడన్నా వైర్ పౌడర్ పడితే కట్ చేసేస్తాం కదా, కట్ చేసినప్పుడు వైర్ అందదు కాబట్టి మనం ఎక్స్ట్రా వైర్ ఉంచుకోవడం వల్ల ఆ వైర్ ఇప్పుకొని మనం ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. ఈ విధంగా నేను మామూలుగా సర్వీస్ వైర్ కనెక్షన్ అనేది ఎలా వేయాలో చెప్పాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.